ఏంది కథ ఏంది కార్ఖానీ అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ చూసినారు. ఇక మనం ప్రధానమంత్రిని చేద్దాం, మనకు ముఖ్యమంత్రి వద్దు, మనం అధికారంలోకి వచ్చితే ఈ కక్షలు తీర్చుకునేదానికి అట్టుకు అడ్డున్నరిచ్చా అంట. నీ మొహము నువ్వు ఒకసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుందిరా. హోటలోడు దోశలేకి గట్టి చట్నీ లేదని చెప్పి వాడి మీదకి దాడి చేసినటువంటి ఒక బఫూన్ గాడివి నువ్వు వచ్చి ఈరోజు ఇటువంటి తపేల మ్యాచ్ని పెట్టుకుంటే యాడ మనం గెలిచేది, యాడ మనం ఇదైతాము, యాడ మనం ప్రజలు నమ్ముతారు? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పాటు ఏమన్నా మనకేమన్నా ఓట్లు వేస్తారా? ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏమన్నా అన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడా? గతంలో అన్న చేసినటువంటి నటనకే కేవలం 151 వచ్చినాయి. ఈసారి మనం అటువంటి నటన చేయాలన్నా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. గతంలో చెల్లొక దిక్కు తల్లొక దిక్కు రోడ్ల బడిగా తిరిగి అన్న 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదు తినేటువంటి క్రమంలో వీళ్ళు రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసి 151 ఒక్క అవకాశం అనేటువంటి నినాదంతో ముందుకు పోయి 151 స్థానాలతో మనల్ని ముఖ్యమంత్రిని చేసినారు. అన్నను చేసిన నాటి నుంచి మొన్న దిగిపోయే వరకు కూడా ఏ విధమైనటువంటి కష్టాలు పడినారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనేది అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తరువాత ఈరోజు మనం గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏదైతే అక్రమార్జనగా మనం ఏదో మనం ఫలాందో ఒకటి పెట్టుకొని మనం ఏ విధంగా డబ్బులు సంపాదించినాం, ఏ విధంగా ఏంది కథ అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకొని వాటినన్నింటినీ బయటకు తీసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేసులు కట్టి వాటిని విచారించటము, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఏంది కథ అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చెప్తున్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారో వాళ్ళు జైలు పాలు కూడా అవుతున్నారు. అది ఇప్పుడు కక్ష. దానికి మా నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, జిల్లా చూడడం, మహిళలను చూడడం, పోలీసులను చూడడం, ఐఏఎస్లు చూడడం, ఐపీఎస్లు చూడడం, ఇంట్లో సినాయిని చూడడం, తల్లిని చూడడం, చెల్లిని చూడడం, ఎవరిని ఇక్కడ చూడడం అని చెప్పి ఈరోజు ఈ హౌలే గారి చేత హౌలే మాటలు మాట్లాడిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. సో ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే తెలియజేస్తా, మరి ఇటువంటి నాగార్జున లాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా, ఏమి చేసినా అన్నను మనమైతే ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని అనుకుంటా ఉండా. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అన్నను ఇంకా దూరం పెడతారే తప్ప దగ్గరికి పోయేటువంటి మన ఇది ఉండదు. గతంలో మనన్న ఏ విధంగా ఐఏఎస్లను, ఏ విధంగా ఐపీఎస్ని ఏ విధంగా వాడుకున్నాడు, ఏ విధంగా వాళ్ళను కోర్టు బోన్లు ఎక్కించినాడు, ఏ విధంగా ఇరిగేషన్